ఎందుకంటే పాప మా అమ్మ లేక లేక వచ్చింది ఆడబిడ్డ మాట్లాడదాం తప్పేముంది. ఏమ్మా బాగుండవమ్మా? బాగుండ తలారి లేమ్మా బాగానే ఉండాలేమ్మా, నువ్వు బాగున్నావు కదా? అంతిస్తున్నాడేమో చిన్నపిల్లకాయ. ఆ వయసు వేరు ఈ వయసు వేరులేమ్మా. బాగుండవు కదమ్మా? బాగుండ నాయన బాగానే కదా? ఇంట్లో పిల్లలు మంచి సెట్ అందరూ బాగున్నారు తలారి. మా చెల్లెలా అన్నయ్య నన్ను ఉడుపు పడుకోమంటే చూడు. అయితే మనకి ఎందుకులేమ్మా? ఆ పైకి మన బతుకుని ఏమన్నా వ్యవసాయం పాడు ఏమన్నా చేశారమ్మా? చేద్దలే కదా నాయన. ఎనికే కాడ పోనీ వానికి వెనక వ్యవసాయం చేస్తాను రా. ఏం పంట పెట్టినారక్క? శనిక్కాయ ఇష్టం నాయన. శనిక్కాయ ఇదే కదా మన భూమి. అంతే నాయన. అంతా ఎండిపోతుంది కదమ్మా. ఎందుకు బోర్లు వేసాం కదా? బోర్లు కాదమ్మా, అవి సిరునులు అంటే నాకు ఏ రోజు చెప్పి మా నాశనం అయిపోయింది మా పంట అంతా. అయ్యో చాలా నష్టం అవుతుంది ఎత్తురే. అవునా? కొనేలేమ్మా, మీకేం పెద్దరెడ్డికి ఉతురు పోతుంది ఉతురు వస్తుంది. చెరువు కింద లేకన్నా మన మామూలుగా బొక్క దింగింటి పోదమ్మా. ఏంది బోరు వేసాం నాయన. పల్ల నీళ్ళు పన్నాయి మరి పన్నెండు భూమి అట్ట ఎందుకు అయిపోయింది? ఎట్లయితుందిరా? ఏమో కాయ లేకుండా మీకు కదా మా స్వామి. అవునా? సంతకాడికి ఇది మీ అమ్మోళ్ళు లేరా అని ఇది అట్ట అడిగి చూచా ఏమే కానీ అన్ని తుటుక్కు తుటుక్కు తుడు. అవునా? మా ఇప్పుడు ఇంకో పని చేయలేక ఏనాయనా నీళ్ళు లేనప్పుడు ఆపేయాల, నీళ్ళు లేనప్పుడు పంట పెట్టుకోవాలి. మరి ఇంటి అర్థం చేస్తాడు. మీ బోర్లో ఉన్నాయి నీళ్ళు, మీ బోర్లో ఉన్నాయా? మా రెడ్డి 51 బోర్లు వేసినాడు. ఒక్క బోర్లు వేసిపోయింది. 50 బోర్లు పని చేస్తానే ఉన్నాయి. 50 బోర్లు 50 బోర్లు పని చేస్తాను. మీ రెడ్డి దాంట్లో మీ రెడ్డి నేను పని చేస్తా అంటున్నారు. బెంగళూరుకి వెళ్ళిపోవాలి ఏమంటే ఓ దాంట్లో 3.5 ఇంచు వస్తాయప్ప. మాట్లాడేది సార్ నువ్వు వెళ్ళివాయ్. నీ గురించి పూర్తాను ఏం పొగడద్దులే. అన్నయ్య నా చెల్లి చిన్న సందీప్ అన్నయ్య మాట్లాడుకుంటా. నువ్వు తీసుకో. మన వాళ్ళు పండప్ప తప్పయంతా సేవాలున్నారా? జీతగాళ్ళు 66 మంది కూలి వాళ్ళు, నా ఈడు వాళ్ళని చూడవారు, మన ఇంటిలో తలాలి వాళ్ళు, అందరూ సేవ కూడా అన్నయ్య. మా ఆడబిడ్డకి ఎంత భ్రమంతో చూడు. మా అమ్మగారి అన్నయ్య ఎన్నడు రాని అన్నగారి నాడు వచ్చావు కదా. మన వాలుగొండ పట్టణంలో క్షేమ గురించి అడుగుతున్నావు. అవునన్నయ్య. చెల్లెలా అన్నయ్య పట్టణంలో నా 7 మంది కుమారులు 6 మంది కోడళ్ళు, మీ వదిన పట్టమ దొరసారి నాకు 33 జీతగాళ్ళు 66 మంది కుమార్తెలు, నీ ఈడువారు జోడువారు, మన ఇరుగువారు పొరుగువారు, మన వాలుగొండలో చిన్నలు పెద్దలు అందరూ కూడా సకల సంతోషంగా ఉన్నారు. చాలా సంతోషం అన్నయ్య. చెల్లెలా అన్నయ్య మన వాలుగొండ పట్టణంలో క్షేమ గురించి అడిగావు కదా. అవునన్నయ్య. అదే విధంగా అమ్మా
నీ పావుగొండ పట్టణంలో అవును నీ 6 మంది కుమారుడు అవునయ్యా 6 మంది కోడళ్ళు అవును మా బావ చిన్నాగిరెడ్డి అవునయ్యా 6 మందికి చిన్నగా పుట్టాడు నీ కుమార్తె చిన్నమ్మగారు నా మేనగొడలు సకల సంతోషం ఉన్నారేమమ్మా చెల్లెలా చాలా బాగున్నారన్నయ్య వెళ్ళిపోయింది. మీరు సంతోషం ఉంటే మాకు కూడా సంతోషమే తల్లి. అంతే కదనయ్యా అవునమ్మా అవునన్నయ్య ఇంకేమిటి అన్నయ్య ఏమమ్మా చిన్న విషయం అన్నయ్య ఎవరు నాన్న మీరు వచ్చారంటే అవును మీరు వచ్చినప్పుడేమో తొందరగా నాతో తెలపనన్నయ్య ఏమిటమ్మా అన్నయ్య 30 సంవత్సరాల తర్వాత వాలుగొండ నుంచి పాల్గొండకు వచ్చావే అవునన్నయ్య నీ వచ్చిన పరివారులేమో తెలుపు అన్నయ్య అంటున్నావు. అంతే కదనయ్య చెల్లెలా ఆ, ఈ అవకాశం నా చెల్లెలు ఎప్పుడెప్పుడు చూస్తుందని ఎదురు చూసుకోనుండా. నీకు సందేహం లేదు కదా, అలాగేనయ్య కోపం లేదు కదా. ఎందుకన్నయ్య కోపం చెల్లెలా, కోపం అడిగినందుకు కోపం ఉన్నది. నా 6 మందికి చిన్నగా పుట్టాడు 7వ కుమారుడు ఎంగలరెడ్డి గారు నీ మేనల్లుడు. నీ 6 మందికి చిన్నగా పుట్టాది నీ కుమార్తె చిన్నమ్మ గారు నా మేనగొడలు. నీ కుమార్తెను నా కుమారునికి అడగని వచ్చావమ్మా చెల్లెలా. సిగ్గు లేదన్నయ్య ఎందుకమ్మా ఒక వెళ్ళకలు వచ్చారు మా ఇళ్ళకని చెప్పి ఎంత చేస్తుంది తప్ప ఇలాంటి మాట మాట్లాడుతున్నావా అన్నయ్య అన్న వచ్చినందుకు చక్కగా నీకు మర్యాద ఇచ్చాను. వచ్చాడు దాంట్లో పాకెట్టుంది కదా ఆ తలాపుని గుర్తుకొక్కని ఓ నాటితో పేడ పోతుంది అట్లే కాదమ్మా మో నీకు కాదు ఆ అమ్మ కూడా కొడుకనిస్తుందా అయ్యా
ఎందుకు ఇద్దరు పుట్టాం కదనయ్యా సరే. అమ్మ నాకు పెళ్లి సాకావు చిన్నదాన్ని పెద్దదాన్ని చేసి ఒక ఇంటికి వివాహం కూడా చేస్తారు కదనయ్య అవునులే 6 మంది కుమారులు